కానీ ఫైనాన్షియల్ గా మంచిగా సెటిల్ అయిన వాళ్ళే దాంట్లో సక్సెస్ సాధిస్తారంటారు. అంటే ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళు సక్సెస్ కాదని అర్థమా మేడం? చాలా మంది చెప్తుంటారు, ఇది ఎంతవరకు నిజం? లేదండి. యూపీఎస్సీ అంటే డబ్బు ఉన్న వాళ్ళ కోసమే కాదు ఐఏఎస్. ఎవరన్నా చేయొచ్చు. ఫైనాన్షియల్ గా మంచిగా ఉన్న వాళ్ళు, ఈవెన్ ఫైనాన్షియల్ గా లేని వాళ్ళు. మనం ఇప్పటికి సక్సెస్ రేట్ చూసుకుంటే పేద వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు. ఇది రియాలిటీ. కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ మరి డబ్బు లేని వాళ్ళు ఎలా చదువుకుంటారండి? లక్షల ఫీజు అని చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. సో చదువుకోవచ్చు. ఇక్కడ యూపీఎస్సీ చేయాలంటే కోచింగ్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఒక మెంటర్షిప్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకే, ఒక గైడ్ ఉండాలి. ఇప్పుడు ఆ గైడ్ మన పేరెంట్ అయినా కావచ్చు. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలిస్తేనే గైడ్ అవుతారని కాదు, మనకు రైట్ టైంలో మనల్ని సపోర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను చదవలేకపోతున్నా, అలాంటి టైంలో లేదురా నువ్వు చదవగలుగుతావు అని చెప్పగలిగే పర్సన్ ఉండాలి, సపోర్టింగ్ పర్సన్. అయితే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ కి వస్తే డబ్బు ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు చేయొచ్చు. కోచింగ్